ఏపీలో గంజాయి బ్యాచ్ ఆగడాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. గంజాయి మత్తులో ఏం చేస్తున్నారో తెలియని పరిస్థితులను నెలకొన్నాయి. పట్టపగులు అర్ధరాత్రి అని తేడా లేకుండా రోడ్లపై విచ్చలవిడిగా దాడులకు పాల్పడుతున్నారు గంజాయి బ్యాచ్లు. విశాఖలో వరుస ఘటనలతోటి గంజాయి బ్యాచ్ అని పేరు వింటేనే ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. గంజాయికి ఏపీ కేరాఫ్ గా మారిపోయింది. నిత్యం ఏదో జిల్లాలో గంజాయి మూటలను పోలీసులు స్వాధీనం చేసుకుంటూనే ఉంటున్నారు. గుట్టలు గుట్టలుగా గంజాయి సీక్రెట్ గా ట్రాన్స్పోర్ట్ అవుతూనే ఉంది. పక్కా సమాచారంతో గంజాయి ఇంత పెద్ద మొత్తంలో పట్టుబడితే పోలీసుల కళ్లు గప్పి ఇంకెంత స్మగ్లింగ్ అవుతుందో ఎవరికీ తెలియదు. గంజాయి చాక్లెట్ల కంటే ఈజీగా యువత చేతుల్లోకి చేరుతోంది. దీనికి తోడు విచ్చలవిడిగా దొరుకుతున్న మద్యం యువత జీవితాలను సర్వనాశనం చేస్తోంది. గంజాయి మద్యానికి బానిసవుతున్న యువత మత్తులో అనేక నేరాలకు పాల్పడుతున్నారు. దౌర్జన్యాలు, దాడులు, హత్యలకు సైతం వెనకాడటం లేదు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లిలో మద్యం మత్తులో కొందరు ఏకంగా కానిస్టేబుల్ పైనే దాడికి దిగారు. ఇదిగో ఈమె పేరు సునీత. 5 నెలల గర్భిణి. ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ గా పనిచేస్తోంది. విజయవాడలో పనిచేస్తున్న ఈమె డ్యూటీ ముగించి భర్తతో కలిసి బైక్ పై ఉండవల్లికి వస్తుండగా ఓ యువకుడు మద్యం మత్తులో వీరి బైక్ ను ఢీకొట్టాడు. కింద పడిపోయిన సునీత వెంటనే తేరుకుని మద్యం మత్తులో ఉన్న యువకుడి బైక్ కీని తీసుకునే ప్రయత్నం చేసింది. విషయం తెలుసుకున్న యువకుడి కుటుంబ సభ్యులు ఘటనా స్థలానికి చేరుకుని కానిస్టేబుల్ కుటుంబంతో గొడవ పెట్టుకున్నారు. ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. పోలీసులు రంగంలోకి దిగడంతో గొడవ సద్దుమణిగింది. విజయవాడ నుంచి వస్తామంటే వెనకమాల నుంచి ఇంకో అతను బాగా తాగేస్తున్నాడు. బైక్ మీద నుంచి ఆడు స్కూటీ నుంచి వస్తున్నాడు. వచ్చేసి ఇద్దరిని కలిసి వెనకమాల వచ్చేసి గుద్దేసాడు. ఫాస్ట్గా వచ్చి గుద్దాడు. తాగి ఉన్నది గుద్దేసరికి నేను 5th మంత్ ప్రెగ్నెన్సీ అయ్యేసరికి వెంటనే మా ఆయన నన్ను గౌగా కింద పడిపోయిందని నన్ను లేపారు పైకి. లేపిన తర్వాత ఇంకా అందరూ అక్కడ గుమ్ముగూడారు. గుమ్ముగూడి ఏం చేశారంటే ఆయన కీస్ తీసేయమ్మ ముందు బైక్ పట్టుకెళ్ళిపోతాడు, మళ్ళీ కీస్ తీయనగానే కీస్ తీసాను. నేను కీస్ తీయగానే నన్ను నా మీదకి వచ్చాడు కొట్టడానికి. నేను చెప్పు పెట్టి 2 దెబ్బలు వేసాను అనమాట. దెబ్బలు వేసిన తర్వాత వేరే వాళ్ళందరికీ ఫోన్ చేశాడు. చేయగానే 2 బైకుల మీద వచ్చి అందరూ కలిసి మా ఆయన్ని నన్ను బాగా కొట్టారు. ఇక విశాఖలోని కంచరపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ గంజాయి బ్యాచ్ రోడ్లపై స్వైర విహారం చేసింది. అమాయకులపై దాడులకు పాల్పడుతూ భయభ్రాంతులకు గురి చేశారు. గంజాయి బ్యాచ్ విజువల్స్ సీసీ కెమెరాలు స్పష్టంగా రికార్డయ్యాయి. గృహప్రవేశ కార్యక్రమానికి ఏర్పాట్లు చేసుకుంటున్న ఓ కుటుంబం వద్దకు వచ్చిన గంజాయి బ్యాచ్ నానా హంగామా చేసింది. వారి దగ్గర నగదు లాక్కునే ప్రయత్నం చేశారు. అక్కడ ఉన్న వారంతా ప్రతిఘటించడంతో గంజాయి మత్తులో ఉన్న 3 యువకులలో 2 పరారయ్యారు. మరో యువకుడు అక్కడే ఉన్న కాలువలో పడిపోవడంతో అతనికి గాయాలయ్యాయి. ఆ యువకుణ్ణి స్థానిక కంచరపాలెం పోలీసులకు అప్పగించారు. ఒంటరి మహిళలను విధులు నిర్వహించుకుని వెళుతున్న యువకులపై గంజాయి బ్యాచ్ విచ్చలవిడిగా దాడులకు పాల్పడడం, అంతేకాకుండా వారి వద్ద డబ్బులు, నగలు దోచుకోవడం విశాఖపట్నంలో పరిపాటిగా మారిపోయింది. మొన్నటికి మొన్న కంచరపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలోనే గంజాయి బ్యాచ్ యువకుడిపై దాడికి పాల్పడింది. నగదు లేకపోవడంతో ఫోన్ పే ద్వారా నగదు ట్రాన్స్ఫర్ చేసుకుంది. అయినా సరే బాధిత యువకుణ్ణి చితకబాదారు. గంజాయి మత్తులో కొందరు, మద్యం మత్తులో ఇంకొందరు బరితెగిస్తున్నారు. అమాయకులు, మహిళలపై నేరాలకు తెగబడుతున్నారు. అనేక నేరాలు సైతం మత్తులోనే జరుగుతున్నాయి.